46,656 క్యూబ్ రూట్ ఎంతో చెప్పగలరా? అది కూడా 4 సెకండ్స్లో. సో ఐఎమ్ నాట్ జోకింగ్, వెరీ సీరియస్. ఓకే, మీరు ఈ ట్రిక్ తెలుసుకున్న తర్వాత 4 సెకండ్స్ కూడా అవసరం లేదు, 2 సెకండ్స్ చాలు. సో ఆన్సర్ ఈజ్ 36. ఎలా వచ్చిందో మీరు ఆ ట్రిక్ వింటే ఆశ్చర్యపోతారు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనకి టేబుల్ లాంటిది ఉంది చూడండి. 1 నుంచి 9 వరకు ఆ క్యూబ్స్ వాల్యూస్ అనమాట. ఇది 1 క్యూబ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈక్వల్ టు 27 టిల్ 9 క్యూబ్ ఈక్వల్ టు 729. సో జస్ట్ మీరు ఈ వాల్యూస్ని మెమరైజ్ చేసుకుంటే, గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు 1 నుంచి 100 వరకు ఉన్న క్యూబ్ రూట్స్ మీరు చెప్పగలరు. ఎలా అంటే జస్ట్ ఈ నెంబర్లో ఫస్ట్ ఉన్న నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. తర్వాత దీన్ని స్ట్రైక్ అవుట్ చేసేయండి. తర్వాత మిగిలిన నెంబర్ దేనికి దగ్గరగా ఉంది లేకపోతే దేనికి ఈక్వల్గా ఉందో మనం చూసుకోవాలి. సో ఇక్కడ 46 అనేది దేనికి ఈక్వల్గా ఉంది ఆర్ దేనికి దగ్గరగా ఉంది? 46 ఇది 3 క్యూబ్ 27కి దగ్గరగా ఉంది. సో జస్ట్ రైట్ 3. ద ఆన్సర్ ఈస్ 36. మీరు కావాల్సి ఒకసారి క్యాల్కులేటర్తో కూడా చెక్ చేసుకోవచ్చు. 36 ఇంటూ 36 ఇంటూ 36 హౌ మచ్? 46,656. ఈజీ కదా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1,95,112? ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ లాస్ట్ డిజిట్ని డైరెక్ట్గా రాసేయాలి. నో, ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. ఎప్పుడైతే ఈ లాస్ట్లో 2 వచ్చిందనుకోండి, మీరు 8 రాయాలి. అదే ఈ ప్లేస్లో 8 వస్తే 2 రాయాలి. అంటే లాస్ట్ డిజిట్ 2 ఉంటే మనం 8 రాయాలి. అది లాస్ట్ డిజిట్ 8 ఉంటే 2 రాయాలి. సో మనం ఇక్కడ ఏమి రాయాలి? లాస్ట్ డిజిట్ 8 రాయాలి. అలాగే ఇంకొక కన్జుగేషన్ పేరు కూడా ఉంది, అదేంటంటే 7 3. సో లాస్ట్ డిజిట్ 3 వస్తే మీరు ఫస్ట్ 7 రాసుకోవాలి ఆన్సర్లో. అదే లాస్ట్ డిజిట్ 7 వస్తే ఆన్సర్లో మీరు 3 రాసుకోవాలి. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఓకే, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి మనం 8 రాసుకున్నాం. తర్వాత జస్ట్ ఈ లాస్ట్ 3 డిజిట్ని స్ట్రైక్ అవుట్ చేసేయండి. మిగిలిన 3 డిజిట్ నెంబర్ 195, దీంట్లో ఏ నెంబర్ క్యూబ్ రూట్కి ఈక్వల్గా ఉంది లేకపోతే దగ్గరగా ఉంది అనేది మనం చూడాలి. సో ఇక్కడ 5 క్యూబ్ ఈక్వల్ టు 125. సో 195 అనేది 125, 216 మధ్యలో ఉంది కాబట్టి సో మనం 5 అనేది కన్సిడర్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 58. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు క్యాలిక్యులేటర్తో చెక్ చేసుకోవచ్చు. 58 ఇంటూ 58 ఇంటూ 58 హౌ మచ్? 195,112. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 79,507? ఇప్పుడు మీకు 2 సెకండ్స్ చాలు. ఇక్కడ లాస్ట్ డిజిట్ 7 ఉంది కాబట్టి మనం ఏం రాయాలి? 3 రాసుకోవాలి. రైట్ డౌన్ 3 అండ్ స్ట్రైక్ అవుట్ 507. అండ్ మిగిలిన 79 ఏ నెంబర్ క్యూబ్ రూట్కి ఈక్వల్గా ఉంది లేకపోతే దగ్గరగా ఉంది అనేది మనం చూసుకోవాలి. 64కి దగ్గరగా ఉంది. జస్ట్ రైట్ డౌన్ 4. ద క్యూబ్ రూట్ ఆఫ్ 79,507 ఈక్వల్ టు 43. సింపుల్. మీరు 1 to 9 వరకు ఉన్న క్యూబ్ రూట్స్ ఆన్సర్స్ మీరు మెమరైజ్ చేసుకుంటే, బట్టి పడితే మీ ఫ్రెండ్స్ దగ్గర ట్రిక్ చేయొచ్చు, ఒక మ్యాజిక్ ట్రిక్ చేయొచ్చు. మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఒక క్యాల్కులేటర్ ఇచ్చి ఏదైనా ఒక నెంబర్కి 3 times మల్టిప్లై చేసి ఆ నెంబర్ని చెప్పమని చెప్పండి. సో ఆ నెంబర్ మీరు చూసిన వెంటనే మీ ఫ్రెండ్ క్యాల్కులేటర్లో ఏ నెంబర్ యూజ్ చేసి ఆ ఆన్సర్ తీసుకొచ్చాడు అనేది మీరు ఈజీగా చెప్పగలుగుతారు. వాళ్ళతో ట్రై చేయండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో వాట్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 3,73,248 ఇన్ 2 seconds? సో మీరు చెప్పేయగలుగుతారు ఇప్పుడు. రైట్, మీకు ఆన్సర్ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ 8 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ 2 రాసుకోవాలి అండ్ స్ట్రైక్ అవుట్ 248 అండ్ 373 దేనికి దగ్గరగా ఉంది? ఈక్వల్గా ఉంది. 7 క్యూబ్ ఈక్వల్ టు 343. ఇక్కడ మనకి 373 దాని దగ్గరగా ఉంది కాబట్టి జస్ట్ రైట్ డౌన్ 7. ద ఆన్సర్ ఈజ్ 72. గుర్తుపెట్టుకోండి, మీకు
1 నుంచి 9 వరకు ఉన్న క్యూబ్ రూట్స్ ఆన్సర్ తెలిస్తే మీరు 1 to 100 క్యూబ్ రూట్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదే 1 నుంచి 20 వరకు ఉన్న క్యూబ్ రూట్స్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే 1 నుంచి 200 వరకు ఉన్న క్యూబ్ రూట్స్ చెప్పగలుగుతారు. హోల్ క్యూబ్స్కి క్యూబ్ రూట్స్ చెప్పగలుగుతారు. ఇది ఇలా మీ బ్రెయిన్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని గుర్తుపెట్టుకుంటే అంత పెద్ద పెద్ద నెంబర్స్ క్యూబ్ రూట్స్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. లెట్స్ ప్రాక్టీస్.